కిక్ 1 కిక్ 2 చూసారా? ఇది కిక్ 3 స్టోరీ. మందుబాబులకు ఎక్కిన కిక్కును వదలగొట్టే నకిలీ లిక్కర్ కహాని. బాటిల్ మీద లేబుల్ చూసి ఖరీదైన బ్రాండ్ అనుకుని వేలకు వేలు పోసేసి కొనుక్కుంటారు, తనివి తీరా సేవిస్తారు. కానీ మనకు ఎక్కాల్సిన కిక్ అని ఇది కాదని బేజారైపోతున్నారా? అలా అయితే మీరు తీసుకున్నది బ్రాండెడ్ బాటిల్ కాదు, బ్రాండెడ్ ముసుగులో మీకు అంటగట్టిన నకిలీ సరుకు. ఎస్, ఫేమస్ బ్రాండ్లను కూడా చీప్ లిక్కర్ కంటే చీప్గా మార్చేసి డ్రింకర్లను బోల్తా కొట్టించేస్తున్నారు కేటుగాళ్ళు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇది. తాగితే పోతావని లిక్కర్ బాటిల్ మీద రాస్తారు, కానీ ఇది తాగితే తొందరగానే పోతావని హెచ్చరిస్తోంది ఆబ్కారీ శాఖ. కిక్కు తగ్గడమే కాదు, తాగిన వాళ్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసే భయంకరమైన దందా ఒకటి బయటకు వచ్చింది. మందుబాబుల గుండెలు పగిలే బ్రేకింగ్ వార్త ఇది. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ మద్యం తయారు చేసి మార్కెట్లో అమ్మేస్తోన్న ముఠా తెలుగు రాష్ట్రాల్లో తాజా సంచలనం ఇప్పుడు. హైదరాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కేటుగాళ్లను పట్టుకుని కూపీలాగుతున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం రామాపురంలో ఈ నకిలీ మద్యం తయారీ గోడౌన్పై ఏపీ ఎక్సైజ్ పోలీసులు చేసిన దాడులతోటి బయటపడింది నకిలీ సరుకు దందాగిరి. కోదాడలో కూడా మరో ముఠా పనిచేస్తున్నట్టుగా తెలియడంతో తెలంగాణ ఎక్సైజ్ అధికారులను అలర్ట్ చేశారు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు. అయితే జూన్ జూలై నెలల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు, అదేవిధంగా లోకల్ ఎక్సైజ్ ఆఫీసర్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈ స్పూరియస్ లిక్కర్తో చేస్తున్న ఐఎంఎఫ్ఎల్ సంబంధించిన వాళ్ళపైన దాడులు చేసి కొంతమందిని అదుపులో తీసుకోవడం, కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కీలక పాత్ర వహిస్తున్న దానికి సప్లయర్స్గా ఉన్న వ్యక్తుల్ని రీసెంట్గా అదుపులో తీసుకున్నారు. ఆ చరణ్జీత్ సింగ్ సేఠి అనే అతను, అదేవిధంగా రుత్తుల శ్రీనివాస్ ఎలియాస్ అబ్దుల్ కలాం అనే ఇద్దరు ముఠాగా ఏర్పడి వీళ్ళ కృష్ణా ఫార్మా నుంచి పర్చేజ్ చేసి అమలాపురము, అక్కడ రేపల్లె, మార్కాపురం తదితర ప్రాంతాల్లో ఈ లిక్కర్ వీళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి బాటిల్స్ తయారు చేసి అక్కడ అమ్ముకునే విధంగా కొన్ని ముఠాలకి సప్లై చేయడం జరిగింది. ఏమిటి వీళ్ళ మోడస్ ఆపరండి? ఎట్లా చేస్తున్నారు ఈ మిస్చీఫ్? ఒక ఒరిజినల్ ఖాళీ బాటిల్ని సేకరిస్తారు, అందులో సగం నీళ్లు పోస్తారు, కొంత స్పిరిట్ పోస్తారు, కొంత మద్యం కలుపుతారు, సీల్ వేసి అచ్చం బ్రాండెడ్ బాటిల్స్ లాగా మార్కెట్లోకి వదిలేస్తారు. ఇట్లా చేస్తున్నారు. హైదరాబాద్లోని కృష్ణా ఫార్మా అనే స్పిరిట్ కంపెనీ నుంచి టన్నుల కొద్దీ స్పిరిట్ కొనుగోలు చేసి ఏపీ తెలంగాణ సరిహద్దుల్లోని ఒక రైస్ మిల్లులో ఈ కల్తీ విస్కీ తయారు చేస్తారు. ఏకంగా 178 బ్రాండ్లను కల్తీ చేశాయి ఈ ముఠాలు. ఖరీదైన బ్రాండ్ల సీసాలను సేకరించి వాటికి సరిపడా మూతలు, లేబుళ్లను తయారు చేసుకుని ఒరిజినల్ బ్రాండ్కి ఏమాత్రం తీసిపోకుండా నకిలీ సరుకును మార్కెట్లోకి వదిలేస్తారు. గతంలో ఏపీలోని మార్కాపురం, రేపల్లె, అమలాపురంలో ఈ ముఠా నకిలీ మద్యాన్ని విక్రయించినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ తీగలాగితే ఈ సూర్యాపేట, కోదాడ డొంకలు కదిలాయి. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంకెక్కడ ఇలాంటి అడ్డాలున్నాయా అని చెప్పి ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. సూర్యాపేట జిల్లా కల్తీ విస్కీ తయారీ కేసులో ఊహించని ట్విస్ట్ ఇంకొకటి ఉంది. త్వరలో రాబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ విధంగా పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఓటుకు బాటిల్ పథకంలో భాగంగా ఖరీదైన బ్రాండెడ్ బాటిళ్ల ఆశ చూపి ఓటర్లను ఫిదా చేయాలన్నది వీళ్ల స్కెచ్ కావచ్చు. 5గురిపై కేసు నమోదైంది. 2ని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు శివశంకర్ పరారీలో ఉన్నాడు. ఎక్సైజ్ దాడుల్లో 20 లక్షల రూపాయల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాగేవాడికే కాదు, అమ్మేవాడికి కూడా తెలియదు. అంత పక్కాగా ఉంటుంది వీళ్ళ స్టైల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. డిపార్ట్మెంట్ అధికారులు తదేకంగా పరిశీలిస్తే తప్ప అది అసలు సరుకా లేకపోతే నకిలీ సరుకా అనేది తెలుసుకోలేరు. ఆ రేంజ్లో రాటు తెలిపోయారు ఈ నకిలీ సరుకు తయారీగాళ్ళు. ప్రధానమైన మెయిన్ ఇంగ్రీడియంట్ రెక్టిఫైడ్ స్పిరిట్ కలుపుతున్నారు. ఆ రెక్టిఫైడ్ స్పిరిట్లో వాటర్తో డైల్యూట్ చేస్తారు. స్పెసిఫిక్ స్ట్రెంత్ ఏదైతే మన షాపుల్లో బయట 25 అండర్ ప్రూఫ్ ఏదైతే అంటామో ఆ స్ట్రెంత్ వచ్చేంత వరకు వీళ్ళు ఆ పక్కనే దానికి కావాల్సిన మెజర్మెంట్స్, దాన్ని టెస్ట్ చేయడానికి కావాల్సిన హైడ్రోమీటరు, థర్మామీటర్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. ఆ 25 యూపీ వచ్చేంత వరకు డైల్యూట్ చేసి వాటిని ఈ బాటిల్స్లో ఈ ముఠా పంపించిన బాటిల్స్లో నింపి సీలింగ్ మిషన్స్ అతను కొంచెం వెల్డింగ్ అది చేసి ఒక హ్యాండ్ పంపుతోటి మెషిన్ పంపు ఒకటి తయారు చేశాడు. దాంతో సీల్స్ చేస్తున్నారు. దాని తర్వాత లేబుల్స్ అంటించడం అనేది ఇది స్టిక్కరింగే కాబట్టి 2 సైడ్స్ బోత్ సైడ్స్ కూడా లేబుల్స్ అంటిస్తున్నారు, బ్రాండ్ లేబుల్స్. పైన హీల్ ఏదైతే ఉంటుందో హెడానిక్ ఎక్సైజ్ అడెసివ్ లేబుల్ అంటామో ఆ లేబుల్ని కూడా వాళ్ళు డూప్లికేట్ చేసి ఆ లేబుల్స్ పైన అంటిస్తున్నారు. మనం చూడటానికి యాజ్ ఇట్ ఈస్గా షాప్లో దొరికే మధ్యలో కనిపిస్తుంది. బట్ నిశ్చితంగా పరిశీలిస్తే లేదా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ గమనిస్తే మనం దాన్ని డూప్లికేషన్ మనము ఐడెంటిఫై చేయొచ్చు. వైన్ షాప్స్కి అమ్మటం కానీ అలాంటిది మా దృష్టికి ఏం రాలేదు, అలాంటిది కూడా ఏం జరగలేదు. వీళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన బోర్డర్ విలేజ్లో పెట్టుకొని
అక్కడ ఏపీకి సంబంధించిన బోర్డర్ విలేజెస్లో అక్కడ కొత్త పాలసీ రాకముందు అక్కడున్న బెల్ట్ షాపులకి సప్లై చేసే ఉద్దేశంతో ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో బోర్డర్లో బద్దలైన మందు దందాతోటి 2 రాష్ట్రాల్లో మందు బాబులకు పెద్ద ప్రమాదమే తప్పినట్టుంది. కానీ దొరికింది వీళ్ళు, దొరకని ముఠాలు ఇంకా ఎన్నున్నాయి. వాళ్ళందరూ ఆట కడితే తప్ప ఈ నకిలీ బ్రాండెడ్ మందుకు ఫుల్ స్టాప్ పడ్డట్టు కాదు. గమనించండి.